కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా కాగజ్ నగర్ పెద్దవాగు ప్రాంతం నుంచి రెబ్బన్ మండలంలోని రాంపూర్ గ్రామానికి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా, ట్రాక్టర్ డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలపై అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ హరిత ఆదేశాలతో ఆసిఫాబాద్ అదనపు పోలీస్ అధికారి చిత్తరంజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3 ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేశారు. అలాగే ఆసిఫాబాద్ మండల పరిధిలోని పెద్దవాగు సమీపంలో నిర్వహించిన తనిఖీలలో ఎస్ఐ జూడే శ్యామరావు కమలాకర్ నేతృత్వంలోని పోలీస్ బృందం మరో 4 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని సీజ్ చేసింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరిత మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి సహజ వనరులను దోపిడీ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మొన్న 5 ట్రిప్లు అన్నీ కూడా మీ సతీష్ సైడ్ దాని పేరేంటి? బ్రిక్ మంచి పేరేమన్నా ఉందా? ఎక్కడికి నదీం ఏం చేస్తాడు? ఇటుక వర్క్. ఇదొకటే ట్రిప్ అనేది ఇంకా కొట్టినవా? నిన్న మొన్న 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 కూడా తీయాలి. మార్చిలో ఎన్ని ట్రిప్పులు కొట్టినావు? డీడీలు కాదయ్యా, పోయిన నెలలో ఎన్ని ట్రిప్పులు కొట్టినావు నువ్వు చెప్పు? 20, 30, 50, 100 అని చెప్పు. 30 దాకా కొట్టినావు నువ్వు కూడా 30 దాకా కొట్టి 27 కొట్టినావు నువ్వు. నువ్వెన్ని పట్టావయ్యా పోయిందని? 25. సో 25, 27, 30 ఇవన్నీ సతీష్ సెట్కే కదా. సరే అది what he has been doing ఆన్లైన్ వాటి చూపించినారు. ఇది పర్మిటా? డీడీ కట్టేసి తీసుకుపోతావా? నీ ఇష్టమా? ఎన్నో ట్రిప్ ఇది? ఒకటే ట్రిప్. ఇప్పుడు దాకా చేయలేదు? ఎక్కడ వేస్తున్నావు? ఎక్కడ? ఎక్స్ రోడ్లో ఎక్కడ? ఈ సైట్ దగ్గర తులసిరామ్. ఏం చేస్తాడు ఆయన? వ్యవసాయం చేస్తాడు సార్. ఇసుక ఏం చేసుకుంటాడు? ఎవరికి తీసుకెళ్తున్నావు సరిగా చెప్పు. తెలియకుండా నువ్వు బండి తీసుకొస్తున్నావా? తీసుకోమన్నాడు.